చేయకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు కుర్చీలో కూర్చొని ఆ ఒత్తిడిని ఆ తాకిడిని సమన్వయపరుచుకొని రాత్రి 10-11 వరకు కూడా పనిచేయడం అన్నది జనసేన తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా క్రియేట్ చేసింది వాళ్ళందరికీ కూడా ఈ ప్రశ్ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫున. ఎందుకు అంటే ఈ మేజర్ ప్రక్రియలో మీరు పరిశీలకులుగా మీ యొక్క బాధ్యత అద్భుతంగా నిర్వర్తించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే 28 మంది సాధకులు సీనియర్ నాయకులు వాళ్ళు కూడా అందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా అసలు ఇంత క్రమశిక్షణగా జరుగుతుంది ఏమిటి అని సమకాలీన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు ఆశ్చర్యంగా అద్భుతంగా ఒకంతటా వాళ్ళు దిగ్భ్రమ చెందే విధంగా చూస్తున్నారు. ఈరోజు ప్రతి ప్రాంతం నుంచి మాకు వస్తున్న రిపోర్ట్స్. సో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా సాగడంతో పాటు మాకంతా చాలా సంతోషంగా ఉంది. అధ్యక్షుల వారు కూడా వారు ఏదైతే ఆశించారో దానికి మించి స్పందన రావడం మరొకసారి జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ కూడా ఉత్తేజితులయ్యారు ఈ కార్యక్రమంతో. ఎందుకంటే గతంలో మెంబర్షిప్ డ్రైవ్లో అధ్యక్షుల వారు చెప్పారు, మెంబర్ టు లీడర్షిప్. ఒక కార్యకర్తగానే కాదు, కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగే ప్రక్రియ ఈ పార్టీలో జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియని అధ్యక్షుల వారు అమలు చేయడం జరిగింది. సుమారు 30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు 25 పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా. అనేక విభాగాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ తాలూకా విద్యార్హతలు బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి పార్టీ ప్రతి విభాగంలో కూడా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో అధ్యక్షుల వారు ఈ ప్రక్రియని మొదలుపెట్టారు. సో ప్రతి ఒక్కరికి కూడా నిర్మాణంలో భాగస్వామ్యం లభిస్తుంది. రేపటి అధ్యక్షుల వారు అనౌన్స్ చేశాక ఈ పార్టీ ఎంతో బలోపేతమై ఒక నూతన ఒరవడిని లంఘించుకుంటుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఆ 28 సాధకులు కూడా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 7 రోజులు వాళ్ళు శ్రమకోర్చి అబ్జర్వర్స్కి ఏ రకమైన అసౌకర్యాన్ని కలిగించకుండా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఈ ప్రక్రియను విజయవంతం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందిస్తున్నాం. అలాగే అధ్యక్షుల వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వీళ్ళు ఈ విజయవంతం చేయడము. అలాగే పార్టీ నుంచి 5 అబ్జర్వర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సహకారిగా ఉండడానికి సెంట్రల్ పార్టీ నుంచి వాళ్ళందరికీ కూడా మేము మీ ద్వారా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి విజయవంతంగా ముగింపు పలకబోతున్నాం కొన్ని గంటల్లో అని మీకు తెలియజేయడానికి పార్టీ జనరల్ సెక్రటరీగా, అలాగే ఏపీ ఎంఎస్ఎంఐ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎంతో ఆనందాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, జన సైనికులకి, జనసేన నాయకులకి, అలాగే ప్రతి ఒక్క పౌరుడికి కూడా మీ ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఇది వినూతన ప్రయోగం. అది పవన్ కళ్యాణ్ గారు అంకురార్పణ చేశారు. సో ఇది ఒక నూతన ఒరవడి. ఈ జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ మాత్రమే చేశారు వాళ్ళు. ఆ సమాచార సేకరణ వచ్చినటువంటి మొత్తం సమాచారాన్ని అధ్యక్షుల వారే స్వయంగా క్రోడీకరించి విశ్లేషించి అందులో ఎవరు ఏ పదవికి సూటబుల్ అవుతారో అన్నది వారే స్వయంగా నిర్ణయించి ప్రకటిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.
రాజకీయాల్లో ఒక